చందమామ కథ. బీర్బల్ కూతురి తెలివి. ఒకప్పుడు అక్బర్ పాదుషా ఇట్లా ఆజ్ఞాపించాడు. బీర్బల్, మేలు మర్చే జంతువుని, మేలు మరవని జంతువుని, ఈ రెండింటిని తీసుకొచ్చి రేపటి రోజున మా ఎదుట నిలబెట్టాలి అని. ఎంత ఆలోచించినా బీర్బల్కు ఏం పాలుపోయింది కాదు. పాదుషా మరింత స్పష్టంగా, రేపు సాయంత్రం వరకు గడువిస్తున్నాను. మేం చెప్పిన 2 జంతువుల్ని మా ఎదుట నిలబెడితే సరే, లేకపోతే తల కొట్టి గుమ్మానికి వేలాడదీస్తాను అని ప్రకటించాడు. ఈ ప్రకటన విని దర్బార్లో ఉన్న వాళ్ళంతా వణికిపోయారు. ఎందుకంటే అక్బర్ పాదుషా అంత తీవ్రంగా చెప్పాడు ఆ మాట. బీర్బల్ శత్రువర్గం అంతా భేష్, బీర్బల్ ఈ మారు సమాధానం చెప్పుకోవడం ఒట్టి మాట, తప్పకుండా తల కొట్టివేయడమే జరుగుతుంది, మనకి పీడ విరగడవుతుంది అని చెప్పి భుజాలు ఎగరేశారు. ఏం జరగబోతుందో భగవంతుడా అనుకుంటూ సభలో అందరూ కలవరపడుతున్నారు. ఈ స్థితిలో దర్బారు చాలించారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లారు. బీర్బల్ ఇంటికి చేరుకున్నాడన్న మాట గాని నిజానికి మతిలో లేదు. మొహం వేలాడేశాడు. తండ్రి విచారంగా ఉండడం కనిపెట్టింది బీర్బల్ కూతురు. బీర్బల్ కూతురంటే సామాన్యురాలు కాదు. బుద్ధి బలంలో తండ్రిని మించిన తనయ. ఇక దాపరికమెందుకు, తన మనసులో పట్టుకున్న బెంగకు కారణం వెల్లడించాడు బీర్బల్. నాన్నగారు, ఈ పాటి దానికైనా ఇంత బెంగ? మీరేమీ దిగులు పడకండి. రేపొద్దుడి కల్లా జవాబు చెప్పే పూచి నాది, హాయిగా ఉండండి మీరు అని బీర్బల్ కి కూతురు ధైర్యం చెప్పింది. కూతురు చాతుర్యం బీర్బల్ కి తెలుసు. ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి గండాలు తప్పించింది. అందువల్ల ఆమె ధైర్యం చెప్పగానే బీర్బల్ బెంగంతా వదిలిపోయింది. మర్నాడు బీర్బల్ దర్బారుకు హాజరు కావాలి. కూతురు ఉపాయమంతా చెప్పి తనతో పాటు అల్లుడిని ఒక కుక్కను కూడా వెంట పెట్టుకు వెళ్ళమని చెప్పింది. అలాగే చేశాడు బీర్బల్. బీర్బల్ దర్బారుకు పోగానే అందరూ గొల్లుమ నవ్వారు ఎగతాళిగా. ఆ కుక్కను చూసి బీర్బల్ కి మతి చెల్లించింది అనుకున్నారు వాళ్ళందరూ. అతి వినయంగా వంగి బీర్బలు అక్బర్ పాదుషాకి సలాం చేశాడు. ఇదిగో దేవరా, తాము కోరిన 2 జంతువులు అని విన్నవించాడు బీర్బల్. ప్రభువులనే పరిహాసం చేస్తున్నావా బీర్బల్ అని గద్దించాడు అక్బర్ పాదుషా. ఎంత మాత్రము పరిహాసం కాదు ప్రభు, నేను మనవి చేసుకునే 2 ముక్కలు ఆలకించాలి ప్రభువులు. తాము కోరిన 2 జంతువుల్లో ఇదిగో మా అల్లుడు గారొకరు. ఈయనకి కనకాభిషేకం చేయించినా తృప్తి అనేది లేదు. ఎప్పటి మేలు అప్పుడే పరగడుపు. ఇక కృతజ్ఞత అనే సుగుణం ఈ కుక్కలో మూర్తిభవించి ఉంది. పిడుగులు పడుతున్నా సరే, ప్రాణం పోతున్నా సరే, లెక్క చేయక యజమాని అండగానే ఉంటుంది అని జవాబు చెప్పాడు బీర్బల్. అయితే మేలు మరిచే జంతువులు మన దేశంలో ఉండడం నాకిష్టం లేదు, కనుక మీ అల్లుడు గారికి తల తీయించేస్తాను అని బీర్బల్తో అన్నాడు అక్బర్ పాదుషా. వెంటనే తడుముకోకుండా సమాధానం చెప్పాడు బీర్బల్. మహాప్రభో, చాలా బాగుంది ఏలిన రాజ్ఞ. అయితే మనం కూడా ఒక ఇంటి అల్లుళ్ళమేనన్న సంగతి మరిచారేమో ప్రభువులు. తమ ఆజ్ఞ మనిద్దరికీ వర్తిస్తుంది అని చెప్పాడు. ఈ జవాబుకి అక్బర్ పాదుషా సిగ్గుపడి బీర్బల్ కి కోకొల్లలుగా బహుమానాలిచ్చి సత్కరించాడు.